హాయ్ వ్యూవర్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా తొలగిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు చలి తీవ్రత పెరగనుంది. అయితే శ్రీలంకకి తూర్పు వైపున ఒక ఆవర్తనం ఈ నెల 30వ తారీఖున ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏర్పడితే ఎటువైపు వెళ్తుంది అనే దాన్ని బట్టి మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇక వర్షాలు లేనట్లే. అయితే చలి మాత్రం బాగా పెరుగుతుంది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీ, తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. మేఘాలు కూడా తక్కువగానే ఉంటాయి. చలి బాగా పెరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీస్తాయి. ముఖ్యంగా ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చలి మరింత పెరుగుతుంది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకి 30 కిలోమీటర్లుగా ఉంటుంది. గాలులన్నీ శ్రీలంక వైపుగా వెళ్తున్నాయి. ఏపీలో గాలి వేగం గంటకి 12 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకి 11 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రత పగటి వేళ తెలంగాణలో యావరేజ్గా 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో యావరేజ్గా 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే రాత్రి వేళ తెలంగాణలో యావరేజ్గా 19 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో యావరేజ్గా 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ తెలంగాణలో 50% దాకా ఉంటుంది. ఏపీలో 60% దాకా ఉంటుంది. అయితే ఉత్తరాంధ్రలో తేమ తక్కువగా ఉంది, 40% ఉంటుంది. అందువల్ల ఇవాళ ఉత్తరాంధ్రలో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. మొత్తంగా 2 రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు మనకు ఇంకా వర్షాలు లేనట్లే. అయితే చలి పెరుగుతుంది కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.